హిమాచల్ ప్రదేశ్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మనాలిలో క్లౌడ్ బరస్ట్ జరిగింది. ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురవడంతో పెద్ద ఎత్తున వరదలు పోటెత్తాయి. దీంతో అంజని మహాదేవ్ నదిలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. పెద్ద ఎత్తున వరదలు సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు స్థానికులు. క్లౌడ్ బరస్ట్తో పాల్చాన్, రుయాడ్, కులాంగ్ గ్రామాలను వరద చుట్టుముట్టింది. అనుకోకుండా పోటెత్తిన వరదలకు వంతెలు, రోడ్లు, పవర్ ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మనాలి లేహ్ జాతీయ రహదారిపై ఉన్న వంతెనపైకి భారీగా బండరాలు కొట్టుకొచ్చాయి. దీంతో అధికారులు రహదారిని మూసివేశారు. వరద సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది ఐఎండీ. హిమాచల్ ప్రదేశ్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మనాలిలో క్లౌడ్ బరస్టు జరిగింది. ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురవడంతో పెద్ద ఎత్తున వరదలు పోటెత్తాయి. దీంతో అంజని మహాదేవ్ నదిలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. పెద్ద ఎత్తున వరదలు సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు స్థానికులు. క్లౌడ్ బరస్ట్తో పాల్చాన్, రుయాడ్, కులాంగ్ గ్రామాలను వరద చుట్టుముట్టింది. అనుకోకుండా పోటెత్తిన వరదలకు వంతెనలు, రోడ్లు, పవర్ ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మనాలి లేహ్ జాతీయ రహదారిపై ఉన్న వంతెన పైకి భారీగా బండరాలు కొట్టుకొచ్చాయి. దీంతో అధికారులు రహదారిని మూసివేశారు. వరద సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది ఐఎండీ. कल 12:30-1 बजे के करीब अंजनी महादेव के आसपास क्लाउड बर्स्ट हुआ, जिसकी वजह से सडनली बहुत वॉल्यूम ऑफ वाटर आ गया पागल नाले के थ्रू और वो ब्यास में आगे मर्ज हो गया। इसमें काफी डैमेज हुआ है। 3 घर ऑलमोस्ट वॉश्ड आउट है और 1-2 घरों को और प्रोजेक्ट को और भी डैमेज हुआ। ये जो लोग हैं इनको टेम्पररी हाउस किया जा रहा है वहाँ के स्कूल में और साथ ही और भी सारा डैमेज इसका असेस किया जा रहा है अभी है, बट वो थोड़ी देर में नॉर्मलाइज होने की एक्सपेक्टेशन है। जो सोलंग के थ्रू हमारा टनल का रास्ता है वो कल के इस वाकया की वजह से अभी बंद है और बीआरओ के हिसाब से इसे ठीक करने में 2 से 3 दिन कम से कम लगेंगे। तो सारा ट्रैफिक ऊपर रोहतांग पास से डाइवर्ट किया जा रहा है वेदर अलॉइंग, और इसमें क्योंकि एसेंशियल सर्विसेज को हम प्रायोरिटी देंगे और टूरिस्ट व्हीकल्स को अभी के लिए रोका जाएगा, क्योंकि यही